Hi dear GATE 2026 aspirants and parents, welcome back to my channel. This is Ravi Kumar sir from Dhavir Academy. మరి ఆల్రెడీ కూడా ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు అన్ని సెషన్స్ అయితే అయిపోయినాయి. ఎగ్జామినేషన్ 7వ తారీఖు రాశారు, 8, 14, 15 మొత్తము సాటర్డే సండే 2 సెషన్లు ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా అయిపోయింది. మరి 15వ తారీఖుని డిఏ అయిపోయింది, తర్వాత ఈసీఈ అయిపోయింది, తర్వాత 7వ తారీఖు ఇన్స్ట్రుమెంటేషన్ రాశారు స్టూడెంట్స్ అందరూ. 8వ తారీఖు కంప్యూటర్ సైన్స్ 1, కంప్యూటర్ సైన్స్ 2 2 షిఫ్టుల్లో రాశారు. 14వ తారీఖు అయితే త్రిబుల్ ఈ రాశారమ్మ, ఎక్కువ మంది స్టూడెంట్స్ త్రిబుల్ ఈ రాశారు. మరి రాసిన తర్వాత అందరు కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రాశారు, ఓకే, మరి రిజల్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. జేఈ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు గేట్ రిజల్ట్స్ రావాలంటే ముందు మనం స్టెప్ రావాలంటే ప్రొవిజనల్ రెస్పాన్స్కి అని రావాలమ్మ. మరి ప్రొవిజనల్ రెస్పాన్స్కి మరి ఈ కీ ఎప్పుడు వస్తుంది, ఈ కీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో కూడా ఒకసారి చూసేద్దాం. మనకి 19th వచ్చేస్తే ప్రొవిజనల్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం వాటిల్లో కూడా ఛాలెంజ్ చేయాలి. ఆన్సర్కి ఛాలెంజ్ లైక్ జేఈ లాగా అనుకోండి. ఈ ఛాలెంజెస్ ప్రతి బ్రాంచ్కి, ఈసీఈ బ్రాంచ్కి కానీ, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి కానీ, డిఏ కానీ, కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ఇలా అన్ని బ్రాంచ్ వైజ్ వాళ్ళు ప్రొవిజనల్ రెస్పాన్స్కి మరి రిలీజ్ చేయటం అయితే ఆనవాయితీ. మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఒకసారి చూసేద్దాం. మరి ప్రొవిజనల్ రెస్పాన్స్కి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, మరి ఆన్సర్కి ప్రొవిజనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది? ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్డ్ బై ఐఐటి గౌహతి ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. అంటే లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అంటే మీకు 25వ తారీఖు నుంచి 28వ తారీఖు ఏ వారం ఏ రోజైనా వచ్చే అవకాశం ఉండదమ్మా. వైలు స్పెసిఫిక్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే చేసుకోలేదు. ప్రీవియస్ ట్రెండ్స్, లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని చూసినట్టయితే ఇట్ మే బి అవైలబుల్ మరి 26, 27 లాస్ట్ ఇయర్ 26, 27వ తారీఖున ప్రొవిజనల్ రెస్పాన్స్కి రిలీజ్ చేయడం అయితే జరిగింది. కీ డేట్స్ ఫర్ గేట్ 20 ఇంక్లూడ్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్స్ షీట్ బిఫోర్ ప్రొవిజనల్ ఆన్సర్కి విచ్ ఈజ్ యాంటిసిపేటెడ్ అరౌండ్ 26, 27 ఫిబ్రవరి 26, 27, 2026 వచ్చే అవకాశం ఉంది. అబ్జెక్షన్ విండో టెంటేటివ్లీ షెడ్యూల్. అబ్జెక్షన్ విండో అయితే వాళ్ళు ఓపెన్ చేస్తారు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తారీఖు నుంచి ఓపెన్ చేస్తారు. మరి రిజల్ట్స్ అయితే మనకి మార్చి 19th అయితే కన్ఫామ్ ఏమో, దానిలో నో డౌట్ ఐఐటీలో కన్ఫామ్గా వస్తాయి. మరి అదేవిధంగా చూసినట్టయితే అన్న అఫీషియల్ ఆన్సర్ కీస్. మరి మీరు ప్రొవిజనల్ ఛాలెంజ్ చేయాలంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఛాలెంజింగ్ ప్రొవిజనల్, సపోజు మీరు ఒక ఆన్సర్ పెట్టారు, మరి ఐఐటి వాళ్ళు గౌహతి వాళ్ళు అది తప్పు ఆన్సర్ అన్నారు, మీరు ఛాలెంజ్ చేయాలంటే మీరేం చేయాలి? 500 రూపీస్ పర్ క్వశ్చన్ ఛాలెంజ్ చేయాలన్నమాట. మరి జేఈలో 200 రూపీస్, ఇక్కడ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ యూ ఐడెంటిఫై డిస్క్రిప్షన్సెస్ ఇన్ ద ప్రొవిజనల్ ఆన్సర్కి యూ కెన్ రైజ్ అబ్జెక్షన్ త్రూ గోప్స్ పోర్టల్ డ్యూరింగ్ ద designated period. There is a typical fees of 500 rupees for raising questions. Supporting documentation is required for challenges చేయాలంటే ఒక PDF రైజ్ చేయాలి కదా. అండ్ ఫైనల్ ఆన్సర్ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ రివ్యూయింగ్ అబ్జెక్షన్స్. ముందు మీకు ఏం చేస్తారంటే ఇది మనకి 27వ తారీఖున మీకు ప్రొవిజనల్ ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేస్తుంది. తర్వాత మీరు 26, 27, 28వ తారీఖున మీరు ఏం చేస్తారు? స్టూడెంట్స్ అందరూ కూడా ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ అయిన తర్వాత అవి యాక్సెప్ట్ అయిన తర్వాత మీకు మార్చి 19th రిజల్ట్స్ ఫైనల్ ఆన్సర్కి ఇస్తాడు. తర్వాత ముందు మార్చి 18th ఫైనల్ ఆన్సర్కి, 19th అయితే మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అఫీషియల్ రిజల్ట్స్ ఆఫ్ గేట్ 2026 on 19. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, మనం గేట్ 2025కి వెళ్ళినప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళాము. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నాం. ఇంపార్టెంట్ డేట్స్ లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషను ఎప్పుడైందమ్మా? లాస్ట్ ఇయర్ గేట్ ఎగ్జామినేషను ఎప్పుడైందంటే స్టూడెంట్స్కి 2 సెషన్లు, 1 ఫిబ్రవరి, 2nd, 15th, 16th లాస్ట్ ఇయర్ కూడా. తర్వాత ఛాలెంజెస్ అండ్ కంటెస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కీస్ ఆర్ అవైలబుల్ అట్ ఈ పోర్టల్ అవైలబిలిటీ 27th రిలీజ్ చేశారు. ఈసారి కూడా 27th Feb 2026 మీకు ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చే అవకాశం ఉంది. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ అయితే మనకి మార్చి 19th, ఇక్కడ కూడా 19th, సేమ్ 27వ తారీఖుని మీకు రిజల్ట్స్ వస్తాయి. స్కోర్ కార్డ్స్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ బై పేయింగ్ 500 రూపీస్ పర్ టెస్ట్ పేపర్కి 500 రూపాయలు కట్టేసి
మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి. స్కోర్ కార్డ్స్ వీళ్ళు అవైలబుల్ ఫ్రీ డౌన్లోడ్. మరి ఫ్రీ డౌన్లోడ్ తర్వాత సండే టు వెన్స్డే వీళ్ళు తర్వాత జూన్ 25th 31st డిసెంబర్ తర్వాత వీళ్ళు పేమెంట్ పెట్టాడు. అంతకుముందు వరకు ఫ్రీగానే పెట్టారు. ముందు కావాల్సినవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రాగానే స్కోర్ కార్డ్స్ పీడిఎఫ్ ఫైల్స్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత వీడు 500 రూపీస్ ఛార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్కి అంటే ఫైనల్ ఆన్సర్కి ఈ విధంగా ఉండొచ్చు. మీరు ఈ విధంగా ఉండొచ్చు. ఆన్సర్కి ఫర్ కంప్యూటర్ సైన్స్ CS1 అంటే 2 షిఫ్ట్లు జరుగుతుందమ్మా. CS1 అంటే మార్నింగ్ షిఫ్ట్, CS2 అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్. దీని డేట్స్ ఇది MCQs ఈ విధంగా ఉంటాయి. దేనికి ఏ కీ రేంజ్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన మల్టిపుల్ ABCDలో వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా నాట్ క్వశ్చన్స్ మనకి నాట్లు ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 నాట్ క్వశ్చన్స్. MSQలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 దాకా ఉన్నట్టున్నాయి. మరి 12 13 దాకా నాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తము 100 ఇక్కడ పైన కూడా ఉండాలండి. మొత్తము 100 మార్క్స్కి పేపర్ అయితే 100 మార్క్స్కి పెడతాం జరిగింది. టోటల్గా 100 మార్కులకి మనం అందరం కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దాం. ఈ విధంగా మరి మిగతా ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ MCQs అండ్ MSQs అండ్ నాట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. చూసుకుని ఈ విధంగా మరి మీకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, MTech from IISc Bangalore. Thank you. Bye.